హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన మేసిల్లు బేస్మెంట్ కడుతున్నారు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. आज क्या कर रहे का बेसमेंट बनाया बेसमेंट बनाया बन गया बना अशोक अशोक भैया आ जाओ भैया माल दे दो है ना? माल है क्या बड़ा मिस्त्री क्या बन गया रे बेसमेंट बन गया सब सामने ఇయ్యాలనా ఇవాళ డేటా మరి ఏంది 17 18 रुको जरा सबर करो ऐसा बोलना हाँ अशोक रुको जरा ऐसा बोलना रुको 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 अटे हाँ ఫోన్ మాట్లాడుకుంటా అందరూ కూర్చోని నీకే నేను వస్తాను పోయింటే గడ పనులేదా మరి నేను వస్తున్నా మరి జయరామ్ कब जा रहे गांव को कब जा रहे 10 तारीख लास्ट 10 तारीख को हाँ 15 तारीख हाँ खाई को रे కోటేష్ మేస్త్రి ఇప్పుడే వచ్చిండా రాత్రంతా ఈ మట్టి నింపడానికి రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయితే పొద్దున 6 గంటలకి దాకా పట్టింది మట్టి నింపడానికి. ఈరోజు నిద్ర లేదు ఏం లేదు, ఈరోజు నిద్ర లేదు ఏం లేదు. పొద్దుగాలని వచ్చి పనికాడ కూర్చున్నాం మళ్ళా. చెప్పండి కోటి గారు, కోటి గారు ఏం సంగతులు? సత్యనారాయణ సత్యమన్నా ఏమంటాడు?
ఏ రాత్రి తెల్లారిందా కొట్టించిన మట్టి ఇప్పుడే పోయి మా వాడు పన్నెండు చెప్తున్నాడు. కరెక్టే అది. ఎంత అయింది తెలుసా? 6 అయింది. 6 అయిందా? ఆ. 6 అయిందంటే గంటకు ఒక ట్రిప్ వచ్చి. ఈ సంచులు లేపటానికి ఇద్దరు తనలాడుతున్నారు. ఇక్కడ చూపడు, ఇక్కడ చూపడు. టావ్ టావ్. వేరే సైట్లోకి ఇటుక కావాలి. ఇటుక కోసం పోతుంటే తోలో వరిసేరు కనపడది. మంచిగా ఉందని చెప్పి చూపిస్తున్నా. వరి కోతకొచ్చింది. ఇప్పుడు ఇటుక బట్టి ఇక్కడికి చేరుకున్నాను. ఇక్కడ కనపడుతున్న వ్యక్తిని మీ సేటెటు పోయినా అడిగిన. నీకు ఎండబెట్టిన ఇటుక ఇట్లా బట్టి మీదకి తీసుకొచ్చి పేరుస్తారు. ఇట్లా పేర్చి ఒకటమ్మట ఒకటి పేర్చి అందరు మోసుకొని వస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. వెనక తయారు చేసి ఎండబెట్టింది ఇటుక బట్టి మీదకి తీసుకొచ్చి పేర్చి కాలుస్తారు. కాల్చిన తర్వాత ఇట్లా కనపడుతుంది ఇటుక. ఇగో ఈ వరి పొట్టు, పొగ్గు పొడి అంతా కలిపి కాలుస్తారు. కాల్చిన తర్వాత ఇటుక మనకి ఈ రంగులోకి మారుతుంది. ఇగో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎట్లా మోసుకొని వస్తున్నారో చూడండి. ఇట్లా కావిళ్ళు వేసుకొని మోసుకొని వస్తారు. వీళ్ళు ఒడిశా నుంచి వస్తారు. వచ్చి 2-3 నెలలు ఇక్కడే ఉండి ఈ ఇటుకను తయారు చేసి ఎండబెట్టి బట్టి మీదకి పేర్చి కాల్చి ఇట్లా తయారు చేస్తారు. ఇట్లా ఆడవాళ్ళు కూడా మోసుకొని వస్తారు. ఇదంతా ఎండబెట్టిన ఇటుక తయారు చేసి హీరో వస్తుండు కళ్ళద్దాలు పెట్టుకొని. ఇటుక బట్టీలో వాళ్ళ షేటు లేడంట, తిరిగి వెనక్కి వస్తున్నాను. వచ్చే టైంకి కొంచెం లేట్ అయ్యేటట్టుగా ఉంది. ఇప్పుడే బొమ్మరాజపేట చెరువు కట్ట మీదకి వాకింగ్కి వచ్చిన. సూర్యుడు చెట్ల మధ్యలోంచి ఎట్లా కనిపిస్తుండో చూడండి. టైం 5:30 వస్తుంది. ఈ చెరువులో నీళ్ళు, ఈ రోడ్డు మీద వాకింగ్ చేసుకుంటూ వస్తున్నా. చెట్ల మధ్యలో సూర్యుడు కూడా నా ఎమ్మట వస్తున్నట్టు అనిపిస్తుంది. సూర్యుడు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాడు. సూర్యుడు అయితే మంచిగా కనిపిస్తుండు. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇగో నీళ్ళు, బొమ్మరాజపేట చెరువు ఇది. ఈ లొకేషన్ చూడండి. ఇక్కడ బతుకమ్మ ఘాట్ దగ్గర ఉన్నా. ఈ బతుకమ్మ ఘాట్ దగ్గరకి 2 కుక్క పిల్లలు కూడా వచ్చినాయి చూడటానికి. నీళ్ళు చూడండి.
ఎంత మంచిగా ఉన్నాయో. ఇటు సూర్యుడు, పక్కన నీళ్ళు, 5:20. ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి లొకేషను. ఈ కుక్క పిల్లలు కూడా అందుకే వచ్చినట్టే చూడటానికి. ఇక టైం అవుతుందని చెప్పేసి మన పిల్లలు పని దిగుతారని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి. ఇక టైం అయిందిగా, ఇక మన పిల్లలు పని దిగుతారు, అందులో ఎక్కించుకొని పోవాలి మళ్ళీ శామరపేటకి. ఈ చెరువు కట్ట మీదనే కట్టమైసమ్మ దేవాలయం ఉంది. బొమ్మరాజుపేట కట్టమైసమ్మ దేవాలయం. ఈ గుడి లోపల గర్భగుడి కట్టిన మేస్త్రి మెట్నకు కట్టలేదు. దీనివల్ల చాలా రోజులు ఈ గుడి ఆగిపోయింది పని నడవక. నేను ఒక రోజు పోయి చెక్ చేసిన తర్వాత ఏమైందంటే గర్భగుడి లోపల మెట్నకు లేదు. దీన్ని మెట్నకు సరి చేయడం జరిగింది. మెట్న సరి చేసిన తర్వాత ఈ గుడి పని ఏమాత్రం ఆగకుండా ముందుకెళ్ళింది.